జరుగుతుంది ఇక్కడ? దేవుని యందు వారు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచి నెక్స్ట్ ఏం చేశారు? దేవుని సన్నిధిలో కూర్చున్నారు. ఆమేన్. కూర్చున్నారు అంతే. అంటే అన్ని పనులు పక్కన పడేసి, గనులు ఉన్నారు అక్కడ, ఫుల్ బిజీ 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 పీపుల్. కానీ వాళ్ళు ఏం చేశారు? సామాన్యులు ఉన్నారు, రెక్కాడితే కానీ ఏ రోజు కూలి ఆ రోజు అన్నమాట. ఈరోజు మేము పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసుకుంటే సాయంకాలం కూలి తెచ్చుకొని బియ్యం, పప్పులు, ఉప్పులు, వాళ్ళు సామాన్యులు. బిజీ నుండి తక్కువ వరకు పరిపాలించే వాళ్ళు కదా, ప్రతిరోజు ఒక పరిపాలన ఏదో ఒక పథకాలు ఇస్తుండాలి, ఏదో ఒకటి చేస్తున్నారు. అటువంటి వారు టోటల్గా నినివే ప్రాంతం అంతా కూడా కరోనా వచ్చినప్పుడు ఎట్లా లాక్డౌన్ అయిందో వీళ్ళంతా లాక్డౌన్ అయినారు. ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంత నేను అనుకుంటాను ఆ 20 సంవత్సరం అంతా లాక్డౌను కాకుండా ఈ నిలవే ప్రజలకున్న మనసు ప్రపంచమంతటికి ఉంటే లాక్డౌన్ కాదు, నీల్ డౌన్ చేసింటే బాగుండేది. నీల్ డౌన్ చేసింటే ఆ తెగులు 2 రోజుకి వెళ్ళిపోయేదేమో. లాక్డౌన్ చేసినారు కాబట్టి అది అన్ని సంవత్సరాలు పట్టింది. అంత సంవత్సరం అంతా అల్లాడిచ్చింది అందరినీ. ఆమేన్. అవునా కదా? హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? లాక్డౌన్ కాదు, నీల్ డౌన్ లాగా అయిపోయినారు. అందరు కూర్చున్నారు దేవుని సన్నిధిలో. ఉపవాసం ప్రకటించుకున్న నీవు దేవుని యందు విశ్వాసం ఉంచాలి ఒకటి. రెండవది ఆయన సన్నిధిలో కూర్చోవాలా. కూర్చోకుంటే కష్టం, నీకు జవాబు దొరకదు. హల్లెలూయా, ఆమేన్. కూర్చోవడం నేర్చుకోవాలి. నేను ఉపవాసం అని చెప్పి ఊరంతా తిరిగితే అది వేషధారణ అవుతుంది. ఉపవాసంలో ప్రాముఖ్యమైన పనులు ఏం పెట్టుకోవద్దు. ఇంపార్టెంట్ వర్క్స్ పక్కన పడేయాలంతే. ఈ పట్టణస్థులే మనకు మాదిరి. ఆమేన్. హల్లెలూయా. రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు కూడా ఉపవాసాలు ఉన్నారు ఆ రోజు. అందరూ సైలెంట్ అయిపోయినారు. ఇక అది ఎందుకంటే ఆ వార్త చాలా భయపించింది వాళ్ళను. ఏంట్రా మనం చేసిన మనకు అర్థం కాలే, దేవుడు తన తీర్పును తీర్చబోతున్నాడా మన పట్టణం పైన. అమ్మో, ఇది చాలా ప్రమాదకరమైంది. ఆమేన్. హల్లెలూయా. కానీ మనము ఎవరి దగ్గర పోద్దు, ఆయన సన్నిధిలోనే కూర్చుందాం. ఎందుకంటే ఆయన కోపించుచునే వాత్సల్యతను చూపించేవాడు. హల్లెలూయా. ఆయన కోపం నిమిషమే, కానీ ఆయన దయ ఆయుష్కాలం. హల్లెలూయా అని చెప్పి వారందరూ కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ ఏం చేశారు? కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. దాని తర్వాత మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా అద్భుతమైన తీర్మానం. ఉపవాసములో ఉండవలసినవి అన్నమాట ఇవి. ఒకటి, దేవుని యందు విశ్వాసం. రెండవది, ఆయన సన్నిధిలో కూర్చోవాలి. మూడవది, ఒక తీర్మానం తీసుకోవాలా. ఇప్పుడు రాజుగారి తీర్మానం, మంత్రులు గారి తీర్మానం ఏంటి? ఆమేన్. మనుషులే కానీ పశువులే కానీ కదా, ఏది కూడా నీళ్లు కూడా పుచ్చుకోద్దట. అంటే కఠినమైన ఉపవాసం అనమాట అది. హల్లెలూయా. గ్లాసులు మజ్జిగ లేవు అక్కడ. ఆమేన్. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకొని తాగుతుంటారు. నేను ఉపవాసంలో అన్ని పోస్తూనే ఉంటారు లోపలికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం.
నీళ్లు కూడా తాగొద్దు అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. ఆమేన్. డిసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మనం తీసుకునే తీర్మానాలు చాలా ప్రాముఖ్యమైనవి మన ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. ఈ తీర్మానాలు తీసుకోరు కొంతమంది, అందుకే ఎక్కువ రోజులు ఉండలేరు, ఎక్కువసేపు ఉండలేరు. సచ్చినా బ్రతికినా అని ఆ తీర్మానం తీసుకున్నాం అనుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ఒక సహోదరి ఫోన్ చేసింది, 8 నెలల ఏమో చెప్పింది, పాస్టర్మ్మతో ప్రార్థన చేయించుకుంటా ఉంది. అక్క నాకు మంచి డెలివరీ కోసం ప్రార్థన చేయని చెప్పింది. ఆ పాప ప్రార్థన చేయని చెప్పి చేస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయి, ఆ పాప 21 రోజుల్లో ప్రార్థనలో విడుదల పొందిన అమ్మాయి. ఆమేన్. బుజ్జమ్మ ఆ పాప పేరు. హల్లెలూయా. భయంకరమైన చీకటి శక్తులతో వచ్చింది ఆమె ప్రొద్దుటూరుకి, వేరే ఊరు. ఇంతే కాలు ఇంతే చెయ్యి. ఆమెను తీసుకొని వస్తుంటే ఊరోళ్ళు అనుకున్నారంటే ఇంకా నెక్స్ట్ శవం వస్తుంది ఇంటికి అనుకున్నారట. కానీ మేము నడుచుకుంటూ పోయింది. ఆమెన్. వాళ్ళ ఇంటి ముందు ఒక మంచి మీటింగ్ కూడా పెట్టారు. హల్లెలూయా. సో ఆ పాప జీవితాన్ని గమనిస్తే అసలు చనిపోతుంది అనుకున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఎన్ని ఉన్నాయో లోపల చీకటి శక్తులు. వాక్యం చెప్పేటప్పుడు కూడా సడన్గా లేచేది, ముందు లేచి నడిస్తే ఎవరో జుట్టుబట్టి లాగితే ఎట్లుంటుంది అట్లా ఇంటికి వెళ్ళిపోయేది. అట్లా అన్ని దయ్యాలన్నమాట. అంత ఎక్కువ ప్రార్థన నేను ఎవరికి చేయలేను. నాకు అనుభవంలో 3 రోజులు కంటిన్యూ చేస్తూనే ఉన్నా ఆమె కోసం. లేస్తుంది, పడుతుంది, అరుస్తుంది, లేస్తుంది, పడుతుంది, అరుస్తుంది. అయితే వాళ్ళ నాన్న నిజంగా ఒక మంచి విశ్వాసి. ఆమేన్. నాయనా ఇంటికి తీసుకుపోయి ఇక్కడ ఉండలేను అంటే ఏమంటాడు తెలుసా? నువ్వు సావైనా బ్రతుకైనా మందిరంలోనే అని. ఇట్లనే. దేవునికి స్తోత్రం. అంత ఖచ్చితంగా మాట్లాడాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ పాప గర్భవతి అయింది. ఆమెను సైతానుగాడు చంపేయాలని చూశాడు, లేకుండా చేయాలని చూశాడు. కానీ దేవుడు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చి ఆ బిడ్డను రక్షించుకొని ఈరోజు దేవునిలో సాగిపోతూ ఫలించే కృప దేవుడు ఆ బిడ్డకి ఇచ్చారు. చూసారా దేవుని కార్యాలు ఎట్లుంటాయో? ఆమేన్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా. దీనికి వెనక ఏందో తెలుసా? తీర్మానం. వచ్చి ఊరికి 2 రోజులు కూర్చొని ఏం జరగలేదు, ఏం కాలేదు, అబ్బాయి ఏందో సరేలే ఇంకా అన్నీ చూసినాం, ఇది కూడా చూసినాం, ఏం కాలేదు, పాపా చలో చలో రే చలో పదరా అని పోయేది కాదు. సావైనా బ్రతికైనా ఇక ఏదైనా ఇదే అనుకుంటాను చూడు, అప్పుడు వెంటనే నువ్వు చూస్తావు ఒక అద్భుతమైన కార్యం, ఆశ్చర్య కార్యం. ఆమేన్. పట్టణమంతా తీర్మానంలోకి వచ్చేసారండి వీళ్ళంతా. రే ఎవరు నీళ్ళు కూడా తాగొద్దు, పశువులకు కూడా నీళ్ళు పెట్టొద్దు చెప్తున్నా. గొప్ప విషయం ఏంటంటే వాటికి కూడా గోనెపట్టలు కట్టో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఉరుకుతా ఉంది ఒక ఆమె. ఏమంటే పిల్లి ఉందంట, దానికి పాలు పోయాలంటే లేదు చచ్చిపోతుందంట ఇంట్లో. దాన్ని పెట్టలే ఉపవాసం. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి మిగిలిస్తే మీద అవుతుందేమో నాకు తెలియదు. ఆమేన్. కట్టి ప్రియ సహోదరి తీర్మానం ఉండాలా? ఏముండాలా? హల్లెలూయా. ఆమేన్. విశ్వసించువాడు. ఆమేన్. నువ్వు తీర్మానం తీసుకుంటే దాని ముందు విశ్వాసం ఉంచావు కదా, ఆ విశ్వాసం నువ్వు కలవరపడకుండా చేస్తుంది. తినకుంటే కళ్ళు తిరుగుతాయేమో, పడిపోతావేమో, చేస్తామో అవన్నీ ఏం ఉండవు. ఎందుకంటే నీ విశ్వాసం నిన్ను బలపరుస్తుంది. ఈ లోకమును జయించేది విశ్వాసమే. హల్లెలూయా. కాబట్టి తీర్మానం. ప్రైజ్ ద లార్డ్. పక్కన వాళ్ళతో చెప్పండి, మంచి తీర్మానం దేవుని యొద్ద నుండి నీకు గొప్ప సన్మానం కలుగజేస్తుంది. హల్లెలూయా. మంచి తీర్మానం దేవుని యొద్ద నుండి నీకు గొప్ప సన్మానాన్ని కలగజేస్తుంది. హల్లెలూయా. సో తీర్మానం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. ఆమెన్. ఉట్టుట్టి తీర్మానాలు కాదు, తీసుకుంటే పర్ఫెక్ట్గా అంతేక. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు ఈయన తీర్మానం ఏంటి? వీళ్ళ పట్టణాలు తీర్మానం ఏంటి?
ఏం తీసుకున్నారు తీర్మానము? మేము ఉపవాసం ఉంటాం, మా విచారాన్ని కనుపరుస్తాం, మేము గోనె పట్ట కట్టుకుంటాం. మేమే కాదు, మా పట్టణం అంతా కూడా, పశువులంతా కూడా, మందలంతా కూడా, అన్నీ కూడా, ప్రైజ్ ది లార్డ్, నీళ్లు కూడా మేము తాగం అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన తీర్మానం ఎట్లుండాలంటే దేవుని సింహాసనం కదిలేటట్టుండాలి. మన తీర్మానం ఎట్లుండాలంటే దేవుడు దిగి వచ్చేటట్టుండాలి. మన తీర్మానం ఎట్లుండాలంటే దేవుడు సహాయం చేసేటట్టు ఉండాలి. మన తీర్మానం ఎట్లుండాలంటే దేవుడు మనసు మార్చుకునేటట్టు ఉండాలని అట్లా అనుకొని తీసుకున్నాడు తీర్మానాలు వీళ్ళు. ఊరికే తీర్మానం కాదు. సర్లే అన్న ఎప్పటి నుంచి అన్న 21 రోజులు, సర్లే వస్తలే సర్లే అన్న, అది కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో నీ ముఖం నేను చూడాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో నీ స్వరం వినాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో నా బంధకాలు తెగిపోవాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో నా సంఖ్యలు ఓడిపోవాలయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలో మా పట్టణం అంతా మీ వైపు తిరగాలయ్యా. దానికోసమే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానయ్యా. ఇటువంటి తీర్మానాలు రావాలయ్యా. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస పండుగలో నాకు రెండు విషయాలు చెప్పాడు. ఒకటి, నీవు నాయందు నిలిచి ఉంటే నేను నీయందు నిలిచి ఉంటా అన్నాడు. హల్లెలూయా. ఒకటి, నువ్వు నన్ను ప్రేమించడం ప్రారంభిస్తే నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటానన్నాడు. రెండవది ఏమన్నాడంటే అందరినీ ప్రేమించు అన్నాడు. అందరినీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రెండు నువ్వు చేయాలి, ఈ రెండు నువ్వు చేసే వాడిగానే ఉండాలని ప్రభు నాతో మాట్లాడారు. ఆమేన్, దేవునికి స్తోత్రం. కాబట్టి మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. సో ఇది కేవలం సేవకునికే కాదు, మీ అందరికి కూడా చెప్తున్నమాట, మన అందరికీ చెప్తున్నమాట. ఈ రెండు మాటలు మనం పాటిస్తే చాలు. ఆమేన్. తీర్పు మనలో కనబడదు. హల్లెలూయా. బలా నమ్మకమైన మంచి దాసుడా అని కుడివైపు మనం పెడతాడు దేవుడు. గొర్రెలు కుడివైపు ఉన్నాయంట, మేకలు ఎడమ వైపు ఉన్నాయంట. ఎడమ వైపు ఉండేవాళ్ళం కాదు, మనం కుడివైపు ఉండేవాళ్ళం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి తీర్మానం చాలా ప్రాముఖ్యం. తర్వాత ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను. ప్రైజ్ ది లార్డ్. ఒకటి ఏమంటున్నారు, ఏ తీర్మానం వాళ్ళు? నీళ్లు కూడా తాగకుండా మన శరీరాలను మనము నల్లగొట్టుకుందాం. రెండవది ఏంటంటే దాంట్లోనే క్రియ కదా. మనము ఏం చేయొద్దు, మనకి ఎప్పుడు చెడు పనులు చేయొద్దు, మానుకోవాలి. మనం వాటి జోలికి పోవద్దు, పాపానికి దూరం అయిపోవాలి. మనం పాపం మనలో నుండి వెళ్ళిపోవాలి బయటికి. ఆమేన్, హల్లెలూయా. మన ప్రవర్తనను మనం మార్చుకుందాం, మన విధానాన్ని మనం మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దీనికోసం మీరు అందరూ ప్రార్థన చేయాలి, మనం అంతా ప్రార్థన చేయాలి. చాలామంది మందిరానికి వస్తున్నారు, సంఘంలోకి చేర్చబడుతున్నారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేషధారణ మార్చుకుంటున్నారు. అంటే బట్టలు స్టైల్ మారుతుంది. ఆమేన్, హల్లెలూయా. వారు విధానాలు కొన్ని మారుతున్నాయి. కానీ అసలైంది ఏంటంటే మనసు మార్పిడి లేదు. ఏం మారడం లేదు? హృదయం మారినట్టే ఉంది కానీ మనసు ఇంకా మార్పిడి కాలేదు. ఆలోచించే విధానము మారలేదు. దేవునికి స్తోత్రం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. సో ఇది మనం మార్చుకోవడానికి ప్రభు దగ్గర అడగాల. ఆమేన్. నా మనసులో చెడుతనం ఉండొద్దయ్యా, నా హృదయంలో చెడుతనం ఉండొద్దయ్యా, పాపం నా జీవితంలో నాకు దానికి చోటే ఇవ్వద్దయ్యా నేను అని వాళ్ళు పాపాన్ని ఏం చేశారంట? మానుకున్నారు. ఏం చేశారు వాళ్ళు? మానేశారని చెప్పండి. ఉపవాసాలు అయిపోయిన తర్వాత నువ్వు కాదు అనేకులు చెప్పాలి సాక్ష్యం, వీడిది మానేశాడు రా, ప్రార్థనకి ఏం ప్రార్థనకో పోయినాడు కానీ ఆ రోజు నుంచి బుద్ధే మారిపోయింది రా బాబు, వీడి ఆలోచనే మారిపోయింది. అసలు పలకరించేటోడు కాదు. ఈరోజు చూడు 32 పనులు చూపించి ఎంత బాగా పలకరిస్తున్నాడు. అంటే ఏంటది? మార్పు. హల్లెలూయా. అదే ముచ్చుముఖం వేసుకొని ఎన్ని 21 రోజులు చేసినా రాలేదనుకో,
వాడు మారడన్నా ఇట్లా అంటారు, మారడన్నా. అది సరైన సాక్ష్యం కాదు అది. నినివే పట్టణం సాక్ష్యం ఏంటి చూడండి, ఇక్కడ దేవుడే చెప్తాడు వాళ్ళ గురించి, దేవుడే చెప్తున్నాడు సాక్ష్యం. హల్లెలూయా. మార్పు మార్పు మార్పు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఎందుకు వస్తుంది? మార్పు మార్పు మార్పు. ఒకే వారు ఏం చేస్తారంటే వారు కొన్ని కొత్తవి చేస్తారు, మేము ఈసారి వస్తే ఇవి మార్పు చేస్తామని కదా. రానోళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని ఎక్కిస్తే మేము ఇది మార్పు చేస్తాం అంటారు. అంటే అందరూ మార్పే, మనం కూడా మార్పును కోరుకొని పోయి ఏం చేస్తాం, బటన్ నొక్కుతాం. హల్లెలూయా. కాబట్టి మార్పు అనేది చాలా ప్రాముఖ్యం. ఎంత పెద్ద మందిరం పోతున్నావు, ఎంత పెద్ద సేవకుని దగ్గర పోతున్నావు, ఎంత పెద్ద సంఘ సభ్యులు ఉన్నారు, ఎన్ని ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి, ఎన్ని సౌండ్ సిస్టమ్లు, ఎన్ని టెక్కులు, ఎన్ని ఎంగాలు, ఇవన్నీ కాదు. ముందు డిస్కో లైట్లు, వెనక డిస్కో లైట్లు, పైన డిస్కో లైట్లు కాదు. ఎంత మార్పు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నాను, ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఆ సేవకునిలాగా తయారు చేయనైనా, ఈ సేవకునిలాగా తయారు చేయనైనా, ఆ వ్యక్తిలాగా నన్ను తయారు చేయనైనా, ఆయనలాగా నన్ను తయారు చేయనని ఎప్పుడూ పోల్చుకొని ప్రార్థన చేయొద్దు. ఇంకొక మాట, ఏ సేవకుడు కానీ, ఏ సేవకుడు కానీ, ఏ విశ్వాసులు కానీ నీకు విగ్రహాలు కావద్దు. ఆమేన్. మనకు మన జీవితంలో ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడనే యేసు ప్రభు. ఆయన తప్ప ఇక ఎవరు మనకి హీరోలు కాదు. దేవునికి స్తోత్రం. గౌరవించాలి. వి మస్ట్ హ్యావ్ రెస్పెక్ట్. అంతబట్టికే కానీ వారే ఆమేన్ మనకు ఒక విగ్రహంగా మారద్దు. ఏ సేవకులైనా సరే, ఫేస్బుక్లో వచ్చిన వాళ్ళైనా సరే, యూట్యూబ్లో వచ్చిన వాళ్ళైనా సరే, ఆమేన్, పెద్ద చిన్న నడిపి మధ్య పేర్లు ఉన్నాయి సంఘాలకు. క్రీస్తు సంఘం అని చెప్తే ఎంత బాగుంటుంది కదా. ఒక ఆయన ఇట్లనే ప్రార్థన చేసాడంట, నన్ను అబ్రహాం లాగా చేయి ప్రభువా, నన్ను ఇస్సాకు లాగా చేయి ప్రభువా, నన్ను యాకోబు లాగా చేయి ప్రభువా అని అందరు దైవ సేవకుల పేర్లు ఎత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక్క నిమిషంలో ఆ దైవ సేవకులలో ఏదేది బలహీనతలు అన్నీ చెప్పినాడంట. అబ్రహాం ఇట్లా అన్నాడు, ఇసాక్ అట్లా అన్నాడు, యాకోబు అట్లా చేశాడు అంటా ఉంటే ఒక్కొక్కడు భయపడినాక లాస్ట్లో ఏమన్నాడంటే తెలుసా వ్యక్తి, నాయనా మీ ప్రియ కుమారుడైన యేసు స్వారూప్యంలోనికి నన్ను మార్చు నాయనా అన్నాడట. హల్లెలూయా. మారితే ఆయనలాగా మారాలంతే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆయన ఇట్లా వేసాడు కాబట్టి నేను ఇట్లనే వేస్తా, ఆయన ఇట్లా పూసాడు కాబట్టి నేను ఇట్లనే పూస్తా. ఆయన ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ బాహ్య వేషాలను మనము వెంబడించొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వని దీని బాహ్య వేషతో మనం ఎవ్వరిని కూడా తీర్పులు తీర్చొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. అందరూ ఆమేన్ అని చెప్దాం. దేవుడు రెండే చూస్తాడు. వీళ్ళు ఉపవాసం ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉన్నారు, ఆయన సన్నిధిలో కూర్చున్నారు. అంతేకాదు వారి యొక్క క్రియలను ఆ తీర్మానం తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. అయితే 2 దేవుడు చూశాడు. ఏం చూశాడట? నంబర్ 1 చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, చెడుతనాన్ని మానుకోవడం దేవుడు చూశాడు. ఆమేన్. నంబర్ 1 ఏం చూశాడు దేవుడు? మానేశారు వాళ్ళు. తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి. ఆమేన్. రెండవదిగా మానుకున్న వారు ఏం చేశారంటే చక్కటి క్రియలను కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. క్రియలే లేకపోతే విశ్వాసం మృతం. కాబట్టి వాళ్ళ క్రియ, దేవునికి స్తోత్రం, వారు ప్రవర్తించిన విధానం, వారు నడుచుకున్న విధానం, వారు అడుగులేసిన విధానం ఎంత గొప్ప విధానం అంటే
దేవుడే ఏమైతే చేద్దామనుకున్నాడో అది చెయ్యకుండా ఏం పడ్డాడంట? పశ్చాత్తాపంట. హల్లెలూయా. పాపి కాదు, ఇప్పుడు ప్రభువే పశ్చాత్తాపడుతున్నాడు. ఆమేన్. అటువంటిది మనకు కూడా ఉంటుంది అప్పుడప్పుడు, తెలుసా? పిల్లల్ని ఎడా పడ కొడతాం, పటపడ పటపడ అని. వాడు బుడ్డ మూతి పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు అనుకో, ఎందుకు కొట్టినారబ్బా ఎప్పుడన్నా అనిపించిందా? అయితే మాంసమే మీరు. అట్లాంటివి ఏముండవు అన్నో, కాళ్ళతోటే పైకి అన్నావంటే బండవు. అల్లే ఉన్నారు అట్లాంటి గనులు కూడా. ఆమేన్. కాబట్టి ప్రభు పశ్చాత్తాపడ్డాడట. ఎందుకు? వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క క్రియలను చూచి. హల్లెలూయా. ఆమేన్. ఒక్క మాటకే ఒక్క ప్రసంగానికే ఒక్క ప్రకటనకే వారందరూ పట్టణము తమ చెడుతనాన్ని మానుకొని దేవుని సన్నిధిలో ఉపవాసముతో ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో కూర్చొని ఒక మంచి తీర్మానం తీసుకొని వారు తమ క్రియలను కనపరిచారు. ఈరోజు నువ్వు 101వ ప్రసంగం వింటున్నావు. మరి నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేయి. వారు యోనా ప్రసంగానికి ఎదురు తిరగలేదు. ఆయన ప్రసంగానికి సొదొమ గొమొర్రా వాళ్ళు చేసినట్టు ఎగతాళి చేయలేదు, హేళన చేయలేదు. చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళ సీరియస్నెస్ ఎట్లుందంటే రాజు మంత్రులు కూడా వాళ్ళు సీరియస్ అయిపోయినారు, అంత సీరియస్నెస్. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆ పట్టణంలో ఉన్న 1,20,000 మంది తప్పించబడ్డారు. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో మనకు మండాల్సింది ఏంటంటే, అయ్యా నా ఇంటి వారు తప్పించబడాలయ్యా. ఇంకా చాలామంది నా ఇంట్లో రావడం లేదయ్యా నీ సన్నిధిలో. ఇంకా వాళ్ళు లోకాన్ని నమ్ముకొని లోకంలో కొట్టుమిట్టాడుతున్నారయ్యా. వారు రావాలయ్యా. ప్రైజ్ లార్డ్. నా రక్త సంబంధులు, నా బంధుమిత్రులు, నా స్నేహితులు, ఆమేన్, నా ఇరుగు పొరుగు వారు, నా ప్రాంతం వారు, నా రాష్ట్రం, నా దేశం అని ఈ ఏడుపు ఎప్పుడు ఉండాలా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆమేన్. నువ్వు 1,20,000 మందే అది దేవుని దృష్టిలో ఒక గొప్ప పట్టణముగా కనబడితే, మరి 3 లక్షల పైన మన ప్రాంతం ఉంది. ఇంకా అది ఎంత గొప్పగా కనబడాలా? హల్లెలూయా. అది గొప్పగా కనబడిందే కాబట్టే ఒక దర్శనం ఇచ్చేటువంటి దైవ సేవకులను మీ మధ్యలోకి నడిపించి దేవుడు తన కృప చూపిస్తున్నాడు. ఎంతోమంది దైవ సేవకులను ఏర్పాటు చేసి తన ప్రేమను కనుపరుస్తున్నాడు. ఆమేన్. ప్రతి దైవ సేవకుని కోసం ప్రార్థన చేయాలా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. తప్పించబడింది పట్టణం దేని ద్వారా అంటే తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా. ఆమేన్. చెడును మానుకొని చక్కటి క్రియను కనపరచుట ద్వారా. హల్లెలూయా. ఈరోజు మనం కూడా అటువంటి మంచి తీర్మానం తీసుకుందాం. మన పట్టణాలు ఏం కావాలా? తప్పించబడాలా. హల్లెలూయా. మన కుటుంబాలు ఏం కావాలా? తప్పించబడాలా. దేవునికి స్తోత్రం. మన సంఘం ఏం కావాలా? తప్పించబడాలా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తప్పించబడాలంటే మనమందరము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలా. రెండవదిగా ఆయన సన్నిధిలో కూర్చోవాలా. మూడవదిగా మంచి తీర్మానం తీసుకోవాలా. ఆమేన్. నాలుగవదిగా మనం చెడుతనాన్ని మానుకోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 4 పనులు మనం చేస్తే మన పట్టణం తప్పించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృపతో దేవుడు నింపును గాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్వరూపుడా,
జీవాధిపతి, దయగలిగిన వాడ, కరుణ కలిగిన దేవ, వాత్సల్యపూర్ణుడా, మీ ఘనమైన బలమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలయ్యా. పట్టణాన్ని తప్పించావు ప్రభువా. నైనా పట్టణం మీ సన్నిధికి వచ్చి, నైనా గొప్ప దేవ, మీ సన్నిధిలో ప్రభువా వారు తమ్మును తాము తగ్గించుకొని ఒక మంచి తీర్మానం తీసుకొని మీ యందు విశ్వాసం ఉంచి మీ సన్నిధిలో కూర్చొని ప్రభా వారి చెడుతనాన్ని మానుకొని ప్రభా నైనా వారి క్రియలలో నైనా పర్ఫెక్షన్ చూపించి ప్రభా నైనా మీ యొక్క హృదయాన్ని గెలుచుకున్నారు ప్రభా. వారి మీదకి రావాల్సిన శిక్షను మీరు తప్పించారయ్యా. నేను ఆ రీతిగా మా యొక్క జీవితాలు, మా కుటుంబాలు, మా రక్త సంబంధులు, మా బంధుమిత్రులు, మా స్నేహితులు, నైనా మా ప్రాంతస్తులు, మా సంఘస్థులు, నైనా మా రాష్ట్రము, మా దేశము, ప్రాంతాలు ప్రభా తప్పించబడులాగున మీ కృప దయచేయండి అయ్యా. మీరు త్వరగా రాబోతున్నారు ప్రభా. ఎవరి క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నారు ప్రభా. నైనా కాబట్టి నైనా ఇటువంటి సమయాల్లో మేలుకొని మెలకవగలిగి నైనా ప్రార్థన చేసేవారిగా ప్రతి ఒక్కరూ ఉండలాగున మీ కృప దయచేయండి అయ్యా. గనులు మొదలుకొని సామాన్యుల వరకు ప్రభా, అధికారులు మొదలుకొని మంత్రులు మొదలుకొని నైనా ప్రతి ఒక్కరూ తండ్రి పశ్చాత్తాపము కలిగి మీ సన్నిధిలో కూర్చున్నారయ్యా. పశ్చాత్తాపముతో మీ పాదాల దగ్గర పడి ఉన్నారు ప్రభువా. ఒక మంచి తీర్మానాలతో ప్రభు నైనా అటువంటి ప్రాంతానికి రావాల్సినది తప్పించావయ్యా. మా దేశాన్ని కూడా తప్పించు నాయనా. మా దేశస్తులకు కూడా వారి మనోనేత్రాలు తెరవయ్యా. నైనా ఉగ్రతల నుంచి తప్పించయ్యా. ఆ భయంకరమైన నరకముల నుండి తప్పించు నాయనా. నరకము నైనా మనుషుల కోసం చేయబడిన ప్రాంతం కాదయ్యా. పడిపోయిన సాతాను దేవదూతల కోసం చేయబడింది ప్రభా. నేను ఆ ప్రాంతంలో ఎవ్వరూ ఉండడానికి వీల్లేదు నాయనా. నైనా మీరు రక్షించుకోమని ప్రార్థిస్తున్నాను, మేలుకొల్పమని ప్రార్థిస్తున్నాను. ప్రకటిస్తున్న వారి యొక్క నోర్లు మూస్తున్నారయ్యా. ప్రకటిస్తున్న వారి యొక్క గొంతులు కోస్తున్నారయ్యా. ప్రకటించకుండానైనా అడ్డంకాలు చేస్తున్నారయ్యా. నైనా మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నిన్నవే పట్టణస్థులకున్న వినే బుద్ధి మా ప్రాంతాలలోకి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్నవారు తమను తామును తగ్గించుకునే హృదయాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కృప అనుగ్రహించండి అయ్యా. మీ దృష్టిలో మా ప్రాంతాలు కూడా పెద్ద ప్రాంతాలుగా కనబడాలి ప్రభువా. నన్ను జ్ఞాపకము చేసుకోనైనా చేసుకోండి ప్రభువా. కనికరించండి అయ్యా. మీ కృప చూపించు నాయనా. మీకే స్తుతి. ఎందుకంటే మీరు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడవయ్యా. మార్పు లేదయ్యా మీ ప్రేమలో, మార్పు లేదయ్యా మీ మంచితనంలో, మార్పు లేదయ్యా మీరు క్షమించే క్షమాపణలో ప్రభువా. కాబట్టి మీ కృప అనుగ్రహించండి అయ్యా. ఉగ్రతకు పాలు కావద్దయ్యా మా భారతదేశం. ఉగ్రతకు పాలు కావద్దయ్యా మా ఆంధ్ర రాష్ట్రం. ఉగ్రతకు పాలు కావద్దయ్యా మా రాయలసీమ. ఉగ్రతకు పాలు కావద్దయ్యా మా ప్రాంతాలు నాయనా. కనికరించయ్యా నైనా. సొదొమ గొమొర్రా ప్రాంతాల లాంటి నైనా యేసయ్యా ఎగితాళి మనస్సును తొలగించండి అయ్యా. నిర్లక్ష్యపు స్వభావాన్ని తీసివేయండి ప్రభా. నైనా వెదురాడి మాట్లాడకుండా చేయాలని ఆటంకపరిచే పరిస్థితులు కొట్టివేయండి ప్రభా. మీ కృప అనుగ్రహించండి అయ్యా. మీకే స్తుతి, మీకే ఘనత, మహిమా ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప